తొందరగా లేచిన పెద్ద అచీవ్మెంట్ స్లీప్ గురించి మాట్లాడుతున్నా. స్లీపింగ్ ప్యాటర్న్ ఇస్ వెరీ బ్యాడ్ నాది. ఓమాడ్ చేస్తున్నా. ఓమాడ్ అంటే ఫాస్ట్ బ్రేక్ చేయలేదన్నమాట. మార్నింగ్ నుంచి వెయిట్ లాస్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఒక జ్యూస్ చూపిస్తున్నా. వెయిట్ లాస్, స్కిన్ లో మంచి గ్లో, స్పెషల్ పౌడర్ వేసుకుంటాను. అంటే అందులో న్యూట్రియన్స్, ఫైబర్, ఐరన్. తాగుతా ఫస్ట్. తొందరగా లేచిన తొందరగా పండుకొని తొందరగా లేచిన పెద్ద అచీవ్మెంట్ లైఫ్లో నాకు ఇది. టైం చూసి నేనే షాక్ అయిపోయినా. 5 o'clock in the morning. ఇంతకంటే నైట్ నిద్ర నా వల్ల కాదనిపించింది. సో అందుకని చెప్పి మేలుకు రాగానే లేచేసిన అనమాట. సో అందుకే ఇంత ఎగ్జైట్మెంట్ ఉన్నా. మార్నింగ్ పడుకునే వాళ్ళకి మార్నింగ్ లేస్తే ఎట్లుంటుందో అది నాకు మాత్రమే తెలుసు. అది నాకు ఇవాళ క్లియర్గా తెలుస్తుంది. ఇంకా లైట్ కూడా ఆన్ చేసుకోలేదు. నేను వీడియో తీస్తున్నా అంటే అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. అచీవ్మెంట్ రోజులు అనుకున్న వీడియో స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇట్లా మంచిగా స్కిన్ అంటే లైక్ మేకప్ వేసుకొని అది చేసుకొని ఇది చేసుకొని, కానీ వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎంత ఉంది అని అంటే లైట్ కూడా ఆన్ చేసుకోలేదు, ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు. జస్ట్ ఇట్లా లేచి వచ్చి నేను కెమెరా పట్టుకున్నా. సో ఇది నా ఎగ్జైట్మెంట్, మార్నింగ్ లేచిన వాళ్ళ ఎగ్జైట్మెంట్. సో బీ హెల్దీ, నాలాగా హెల్దీగా ఉండాలి. నేను ఇవాళ నుంచి ఎవ్రీడే మార్నింగ్ లేచి నైట్ తొందరగా పడుకొని హెల్దీ ఫుడ్ తింటూ, ఎట్లయినా హెల్దీ ఫుడ్ తింటా. నైట్ స్లీప్ గురించి మాట్లాడుతున్నా. స్లీపింగ్ ప్యాటర్న్ ఇస్ వెరీ బ్యాడ్ నాది. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది, ఇప్పుడే బయటకు వచ్చినాము. అంటే చాలా రష్ ఉండే ఇవాళ, నవరాత్రులు కాబట్టి ఫుల్ రష్ ఉండే. అసలు మనుషులు ఎంతమంది ఉండే అంటే మాకు నడవడానికి కూడా ప్లేస్ లేకుండా ఆల్మోస్ట్ 45 minutes పట్టింది మాకు మొత్తం దర్శనము అయిపోయి మేము బయటకు వచ్చేసరికి. సో నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి అక్కడే ప్రసాదం తినేసినాము. సో నేను ఇప్పుడు ఇంటికి పోయి, నేను యాక్చువల్గా ఫాస్ట్ బ్రేక్ చేయలేదన్నమాట మార్నింగ్ నుంచి. సో నేను యాక్చువల్గా ఓమాడ్ చేస్తున్నా. ఓమాడ్ అంటే 1 meal a day. సో 1 meal a dayలో నేను ఫస్ట్ థింగ్ ఇన్ మై బాడీ అంటే నేను ఇంటేక్ ఏం తీసుకుంటున్నా ఫస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. సో ఫస్ట్ అంటే ఫాస్ట్ బ్రేక్ చేయడానికి నేను ఏం తీసుకుంటున్నా ఇవాళ అనేది కూడా చూపిస్తా. సో దట్ మీకు కూడా అది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడే ఇంటికి వచ్చి నేను డ్రెస్సింగ్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి నేను బ్రేక్ఫాస్ట్ లైక్ ఫాస్ట్ని బ్రేక్ చేయడానికి ఏం తీసుకుంటానో అది మీకు చూపిస్తా. హలో. ఓకే, సో నేను మైక్ ఎందుకు పెట్టినా అంటే బయట చాలా సౌండ్ ఉంది, ఎందుకంటే మా ఇల్లు కొంచెం మెయిన్ రోడ్ మీద ఉంటుంది అనమాట. సో డిస్టర్బెన్స్ అంతా వస్తుంటుంది అని చెప్పి నేను మైక్ పెట్టేసుకున్నా. సో ఇప్పుడు నేను ఓమాడ్లో ఫస్ట్ డ్రింక్ అంటే ఫాస్ట్ బ్రేక్ చేసే ఒక డ్రింక్, ఇప్పుడు కూడా నేను ఒక డ్రింకే చూపిస్తున్నా. ఇట్స్ నాట్ ఎ డ్రింక్, బేసికలీ ఒక జ్యూస్ అనమాట. లాస్ట్ టైం చూపించింది నేను ఇన్ఫ్యూజ్డ్ వాటర్, సిన్నమన్ వాటర్ చూపించిన. ఇప్పుడు ఒక జ్యూస్ చూపిస్తున్నా. ఆ జ్యూస్లో ఒక స్పెషల్ పౌడర్ వేసుకుంటున్నా, ఒక మిక్స్ ఆఫ్ సీడ్స్ పౌడర్ అనమాట అది. సో అవన్నీ నేను ఎట్లా చేసుకుంటా అనేది చూపిస్తా. ఎందుకంటే ఇవాళ నేను ఫుడ్ తినట్లేదు, ఎందుకంటే నేను మేబీ బయటికి వెళ్తుండొచ్చు ఇవాళ. సో అక్కడ తింటానేమో అని చెప్పి నేను ఇంట్లో తినట్లేదు. అక్కడ తినకుండా తప్పదు, నాకు ఎట్లా తినాలనిపిస్తుంది. సో ఇక్కడ స్కిప్ చేస్తే నేను అక్కడ తినొచ్చు కాబట్టి నేను ఇక్కడ ఏం తినట్లేదు ఇంట్లో. అండ్ ఇప్పుడు నేను చేసుకునే డ్రింక్ ఏంటి అంటే అందులో న్యూట్రియన్స్, ఫైబర్, ఐరన్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో అది నేను నార్మల్గా ఇప్పుడు చేసుకుంటాను, అది మీరు కూడా చూస్తే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో చూడండి, మీరు వెయిట్ లాస్, హెయిర్ అన్నిటికీ యూస్ఫుల్ అనమాట. అది స్కిన్లో మంచి గ్లో వస్తుంది అనమాట. సో అన్నీ ఉన్న డ్రింక్, వై నాట్, లెట్స్ డూ ఇట్. సో ఇప్పుడు జ్యూస్ చేసుకోవడానికి ఏం కావాలంటే చేసుకోవడానికి ఏం కావాలి అని అంటే
బీట్రూట్, కీరా, క్యారెట్. మెయిన్ వెయిట్ లాస్ కావాలనుకుంటే సోరకాయ వేసుకోండి. ఇప్పుడు చూస్ చేసుకున్న ఇంత పీస్ తీసుకుంటాను అనమాట సోరకాయ. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇది తాగుతున్న ఫీలింగ్ రాదనమాట. ఇది టేస్ట్లెస్ ఉంటుంది ఇవన్నిటితో కలుపుకొని తాగితే. అంటే సోరకాయ బెల్లీ ఫ్యాట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చాలా రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే బెల్లీ ఫ్యాట్ని తగ్గిస్తుంది సోరకాయ జ్యూస్ అనేది. గుమ్మడికాయ జ్యూస్ తాగుతారు, సోరకాయ జ్యూస్ తాగుతారు. అవి చాలా వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతాయి. సో అందుకని చెప్పి నేను ఇది సపరేట్గా తాగలేక, అంటే ఎప్పుడు తాగలేదు, సో ఎప్పుడు ఇందులోనే మిక్స్ చేసేసుకొని తాగేస్తా. సో ఇప్పుడు కూడా అట్నే తాగుతాను. మంచిగా వాష్ చేసుకొని పీల్ చేసుకొని జ్యూసర్లో మిక్స్ చేసుకోవాలి, అంతే. ఓకే, సో నేను దీనికి ఫస్ట్ ఏమేమి కావాలో చూపిస్తా. సో ఫస్ట్ మనకి దీనికి సన్ఫ్లవర్ సీడ్స్ కావాలి. ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాగ్ సీడ్స్. ఓకే, దీన్ని నార్మల్గా మనం డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి. దీన్ని అంటే యూజువల్గా సీడ్స్ని ఎట్లా యూజ్ చేస్తారంటే దీన్ని ఫస్ట్ సోక్ చేస్తారు. అంటే నేను కూడా అట్నే చేస్తాను అప్పుడప్పుడు. కాకపోతే ఇప్పుడు ఇట్లా ఇన్స్టెంట్గా నాకు కావాలనుకుంటే మాత్రం నేను కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని జ్యూస్లో వేసుకుంటాను అనమాట. సో అది ఎట్లా చేస్తానో చూపిస్తాను. ఫ్లేమ్ ఎప్పుడు లోలోనే ఉండాలి డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు, ఎందుకంటే ఈజీగా బర్న్ అయిపోతుంది సీడ్స్ కాబట్టి, కొంచెం బర్న్ అవుతాయి కాబట్టి. సో నేను ఇప్పుడు ఓన్లీ 1 స్పూన్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఒక్కదాన్ని తాగుతా కాబట్టి నేను 1 స్పూన్ తీసుకుంటున్నా. సో 1 స్పూన్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నా. 1 స్పూన్ ఆఫ్ పంకిన్ సీడ్స్. ఇవి కొంచెం అయిన తర్వాత నేను ఫ్లాక్స్ సీడ్స్ వేస్తాను. ఫ్లాక్స్ సీడ్స్ దీంతో పాటు వేయను, ఎందుకంటే ఫస్ట్ ఇవి కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ అనేవి తొందరగా అయిపోతాయి అనమాట. సో అందుకని చెప్పి నేను కొంచెం అయిన తర్వాత వేస్తాను, ఒక 2-3 minutes తర్వాత వేస్తాను అంతే. నార్మల్గా మనం డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. అది ఎప్పుడు ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే అది ఈజీగా బర్న్ అవుతాయి కాబట్టి. డ్రై రోస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ నార్మల్గా చేసుకుంటారు కాబట్టి డ్రై రోస్ట్, దాని గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం కలర్ చేంజ్ అయితే, సో అప్పటి వరకు చేసుకుంటే చాలు. ఇప్పుడు నేను ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నా. డ్రై రోస్ట్ చేయడం వల్ల ఏంటి అంటే మంచిగా మిక్స్ ఫైన్ పౌడర్ లాగా వస్తుంది. డ్రై రోస్ట్ చేయకుండా నార్మల్గా గ్రైండ్ చేసుకోవడానికి ట్రై చేస్తే అట్లా కూడా అవుతుంది, బట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. ఇది హెయిర్కి, స్కిన్కి, వెయిట్ లాస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనకి ఇట్లా సౌండ్ రావాలి, ఇట్లా ఈ పట్ సౌండ్ అనేది వస్తే మంచిగా డ్రై రోస్ట్ అవుతున్నట్టు మనకు తెలిసిపోతుంది. ఇట్లా ఈ సౌండ్ వస్తుందా, ఇట్లా ఈ సౌండ్ రావాలి, పట్ 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 సౌండ్. ఇది కొంచెం చల్లగైన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. అప్పటి వరకు నేను ద మెయిన్ జ్యూస్ చేసుకుంటా. ఇవన్నీ కింద పడిపోయినాయి, మా మమ్మీకి తెలిస్తే నన్ను పడేస్తుంది కింద. ఇది చేసుకుంటే మంచిగా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది. మార్నింగ్ లేవగానే ఓపిక బద్ధకం అయితే కూడా ఇది ఓకే, ఫీల్ చేసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది నాకు. అందుకే ఈ జ్యూస్ మాత్రం నేను డెఫినెట్గా ఎవ్రీడే తాగుతా. అండ్ ఇది కూడా నేను రీసెంట్గా స్టార్ట్ చేసిన ఈ డ్రింక్. అప్పటి నుంచి నా స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంది. అసలు ఏ పింపుల్స్ కానీ, యాక్నీ మార్క్స్ కానీ, బ్లాక్ స్పాట్స్ కానీ, స్కిన్ కూడా ఈవెన్ టోన్ అవుతుంది అనమాట. నేను అంటే లైక్ ఇది చేసుకుంటుంటే తాగినప్పటి నుంచి స్కిన్ చాలా బాగుంది. నేను ఈ జ్యూసర్లో చేసుకుంటాను అనమాట. జ్యూస్ ఈజీగా అయిపోతుంది, ఏ స్ట్రెయినింగ్ అవసరం లేదు, మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేయాలి అదంతా అవసరం లేదు, ఇందులో ఈజీగా అయిపోతుంది. ఇది మీకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. ఒకవేళ లేకపోయినా చేసుకోకుండా ఉండకండి, చేసుకోండి, ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనం చేసుకోవచ్చు. సో నార్మల్గా చేసుకుంటే తీసుకొని ఆ పల్ప్ అదంతా ఫిల్టర్ చేసుకొని ఒక మెస్లిన్ క్లాత్ తీసుకొని, లేకపోతే మంచి ఫిల్టర్ ఉంటుంది కదా దాంతో ఫిల్టర్ చేసుకొని తాగండి, బట్ చేసుకొని తాగండి. రెసిపీస్ అన్నేం కొత్త కాదు, అందరికీ తెలియనివి కాదు, అందరికి తెలిసినవే. మన వాటర్మెలన్ సీడ్స్ గురించి తెలుసు, మన బీట్రూట్ గురించి తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఎందుకు చెప్తున్నా అంటే నేనే వేసుకుంటున్నా, మీరు కూడా వేసుకోండి అని చెప్తున్నా అంతే. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మంచి పల్ప్ వస్తుంది, ఎక్కువ వేస్టేజ్ అవ్వకుండా.
ఇది తాగేంత వరకు, అంటే ఇదే కాదు ఏదైనా డ్రింక్, ఫస్ట్ మార్నింగ్ నేను డ్రింక్ తాగే వరకు మాత్రం ఏం తినొద్దని అనుకుంటా మ్యాక్సిమం. బట్ ఒకవేళ అది కుదరకపోతే మాత్రం తినేస్తా. ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటే సోరకాయ జ్యూస్ వల్ల వెయిట్ లాస్లో మీరు రెగ్యులర్గా వెయిట్ చెక్ చేసుకోండి. సొరకాయ జ్యూస్ తాగినప్పుడు చెక్ చేసుకోండి, సొరకాయ జ్యూస్ తాగినప్పుడు చెక్ చేసుకోండి, మీకే తెలిసిపోతుంది. నాకైతే తెలిసిపోయింది నాకు. ఈ సీడ్స్తో పాటు వేసేసుకోవాలి, సీడ్స్ కూడా వేసేసుకోవాలి జ్యూస్లో. మనకు టేస్ట్ ఏం తెలియదు కానీ హెల్త్కి మంచిది. ఇదంతా ఇప్పుడు నేను జ్యూస్ చేసుకుంటా. ఇప్పుడు ఆ వచ్చిన పల్ప్ ఉంటుంది కదా, సో నేను దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఫిల్టర్ చేస్తా. సో అదంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు అది ఎట్లా కనిపిస్తుంది అనేది చూపిస్తాను. అందులో ఇంకొక చిన్న ఇంగ్రీడియంట్ కూడా ఉంది, అది వేస్తే టేస్ట్ బాగుంటుంది. మనకి అంత తెలియదు అనమాట. లిప్స్టిక్ పోయిందని పెట్టుకున్నా, సోకులు ఇట్లా వచ్చింది. సో దీనికి నాకు ఇంత పెద్ద స్పూన్ లేదు కాబట్టి నేను దీంతో ఇట్లా మిక్స్ చేస్తా నైఫ్తోనే. ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్ ఇందులో కలిపేసుకొని ఆ డ్రై రోస్ట్ చేసిన పౌడర్ ఇందులో మిక్స్ చేసేసుకొని, సో ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందని చెప్పినా కదా, సో ఆ ఇంగ్రీడియంట్ ఏంటంటే లెమన్. సో ఇందులో ఏదన్నా చేదుగా వచ్చినా కూడా, అంటే మనకి ఏదన్నా టేస్ట్ నచ్చకపోయినా కూడా ఇది బ్యాలెన్స్ చేసేస్తుంది. అండ్ ఆల్సో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి విటమిన్ సి ఎక్కువ ఉంటుంది లెమన్లో, కాబట్టి నేను ఇది కూడా పిండేసుకుంటా. విటమిన్ సి కోసం నేను లెమన్ కూడా పిండేసుకుంటా, ఒక ఫుల్ లెమన్. కొంచెం గట్టిగా ఉంది, నిమ్మకాయ అంటే నిమ్మకాయ లాగానే ఉంది గట్టిగా. అండ్ ఆల్సో ఆ సీడ్స్ది పౌడర్ ఎంత బ్యూటిఫుల్ టేస్ట్ ఉంటుందంటే చాలా టేస్ట్ ఉంటుంది. బ్లడ్లో అయితే మన డ్రింక్ రెడీ. సో నేను ఇది ఇప్పటికైతే ఇది తాగేస్తాను. ఇప్పుడు తాగేసిన తర్వాత మళ్ళీ కొంచెం అయితే ఒకవేళ బయటికి వెళ్తే బయట తింటా, లేకపోతే ఇంట్లోనే చేసుకొని తింటా. సో మీకు ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలి అనుకుంటే తాగుతా. ఫస్ట్ అసలు ఎట్లాంటి చేదుగా ఏం లేదు, లెమన్ పిండినందుకు ఇంకా మంచిగా ఏమంటారు పుల్లగా మంచిగా ఉంది. అసలు ఆ పౌడర్ టేస్ట్ లేదు, ఆ సోరకాయ టేస్ట్ లేదు. బీట్రూట్ క్యారెట్ జ్యూస్ నార్మల్గా ఏబీసీ జ్యూస్ లాగా తాగుతాం కదా, సో అట్లనే ఉంది. ఈ డ్రింక్ హెయిర్కి మంచిది, స్కిన్కి మంచిది, వెయిట్ లాస్కి అయితే చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే సోరకాయ వేసినాం కాబట్టి, అండ్ ఆల్సో ఇందులో నట్స్ పౌడర్ కూడా వేసినాం కాబట్టి. వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాగ్ సీడ్స్ అన్నీ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి, బాడీకి చాలా మంచిది. అండ్ యా, ట్రై దిస్. అండ్ మీకు ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ పెడతా, యోగా ఆసనాస్. నెక్స్ట్ వీడియో నేను యోగా ఆసనాస్ మీద చేద్దాం అనుకుంటున్నా. సో ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటే, ఫ్యూచర్లో కూడా నా వీడియోస్ వల్ల మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటే, ఫ్యూచర్లో నేను మీకు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, అంటే నాకు రైస్ని రీప్లేస్ చేసే ఏవేవైతే ఉంటాయో, అంటే నాకు ఏవేవైతే వర్కౌట్ అయినాయో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. స్కిన్ కేర్ కానీ, హెయిర్ కేర్ కానీ, వెయిట్ లాస్, అన్నీ షేర్ చేసుకుంటా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో ఇవే కాదు, ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా చేస్తాను ఛానల్లో. సో అవన్నీ మీకు చూడాలి అని అనుకుంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ, బాయ్.